ఇది సమ్మర్ సీజన్ కదా. సమ్మర్ అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్ ఏంటి? మామిడికాయ. కాకపోతే ఈసారి ఎండలు బాగా ఉన్నాయండి. ఈ ఎండలకి మనకు గుర్తొస్తున్న ఫ్రూట్ మామిడికాయ అయితే కాదు, కొబ్బరికాయ. అయితే పనిలో పని కోకోనట్ నుంచి వచ్చే కోకోనట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుందాం. కోకోనట్ ఆయిల్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. నియర్లీ మన మదర్స్ మిల్క్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ కోకోనట్ ఆయిల్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్, ఈ ప్రాపర్టీస్ కోకోనట్ ఆయిల్లో ఉంటాయి. దీనివల్ల చాలా డిసీజెస్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి కొబ్బరి నూనె చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక లిక్విడ్ లాగా చూసి చాలా వాటిలో వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, హైపథిసిస్, ఎయిడ్స్, ఆల్జీమర్స్, అదేవిధంగా స్కిన్ డిసీజెస్ ఎన్నో ఉన్నా సరే, ఐబిఎస్ అదొక సిండ్రోమ్, ఇలాగా చాలా ఆటల్లో కొబ్బరి నూనెని ఒక డైట్లో ఒక పార్ట్ కింద వాడుతూ ఉంటారు. క్యాన్సర్ని సైతం కంట్రోల్ చేయగలదు అని అంటే ఇది ఎంత మంచిదో గమనించండి. అండ్ మెయిన్ వచ్చేసి డయాబెటిక్ అండ్ ఒబేసిటీ ఉన్న పేషెంట్స్కి, ఒబేసిటీ ఉన్న పర్సన్స్కి కోకోనట్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్యూర్ ఫ్యాటీ కంటెంట్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుద్ది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుద్ది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.